దర్శనం క్యూలో అయితే ఉన్నాము. అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే నేనైతే ఉండాలి. ప్రస్తుతం అయితే రూమ్లో అయితే ఉన్నా, స్నానం చేసేసా, రెడీ అయినా, బొట్టు కూడా పెట్టుకున్నా, వెళ్ళాలి మన అమ్మవారి దర్శనానికి. రూమ్ మాత్రం సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ రూమ్ వచ్చేసి ఈ మహంకాళి అమ్మవారి టెంపుల్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో మహారాజులు వాళ్ళైతే మాకు రూమ్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ మహంకాళి టెంపుల్ వచ్చేసి మనకి బలార్షా నుంచి మనము చంద్రాపూర్ అలా నాగ్పూర్ హైవే మీదకి వెళ్ళేటప్పుడు మనకి చంద్రాపూర్ అనే విలేజ్ అయితే వస్తుంది. అక్కడ మన మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. తప్పకుండా మీరు ఎవరైనా మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఇటు నాగ్పూర్ వెళ్తే తప్పకుండా మీరైతే ఈ చంద్రపూర్లో ఉన్న మహంకాళి టెంపుల్ అయితే దర్శించుకోండి. చాలా మంచిగా అయితే ఉంటుంది అమ్మవారు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళే ఈ టెంపుల్ని రూల్ చేస్తున్నారు, మన చంద్రపూర్లో ఉన్న మహంకాళి టెంపుల్ని. ప్రస్తుతం అయితే నేనైతే రూమ్లో అయితే ఉన్నా. నాకు రాజుబ్రోకి అయితే 2 బెడ్స్ అయితే ఉన్నాయి. 2 బెడ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు నైట్ అయితే ప్రశాంతంగా పడుకుంటా. నిన్నైతే మేమైతే ఎక్కడ పడుకున్నాం మీరు చూశారు కదా లాస్ట్ వీడియోలో. పెట్రోల్ బంక్ అయితే పడుకున్నాము వాంకడి అనే విలేజ్లో. ఈరోజు అయితే మన వేదాంత అన్న అంటే ఇక ఈ టెంపుల్ మెయింటైన్ చేస్తే వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు వేదాంత అన్న అయితే రూమ్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే జల్దీ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము. ఈ టెంపుల్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియోకి అయితే చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. రేపు మార్నింగ్ అయితే డ్రోన్ షాట్ అయితే తీస్తాను. ఇప్పుడు నైట్ టైం డ్రోన్ షాట్ వస్తుందో ఏమో తెలియదు. ఈ టెంపుల్ వచ్చేసి నైట్ 9:30 to 10 మధ్యలో అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు. అందుకనే మనం తొందరగా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము. ఇప్పుడే 7ంటికి అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయ్యింది. అప్పుడు నేనైతే బాత్రూంలో ఉండి స్నానం చేస్తాను. నాకు ఆ సౌండ్ వినిపించింది, పూజ అయితే కంప్లీట్ అయ్యిందంట. మనం దర్శనానికి వెళ్దాం ఫ్రెండ్స్. దర్శనానికి వచ్చిన తర్వాత లొకేషన్ మొత్తం, టెంపుల్ లొకేషన్ మొత్తం చూపిస్తాను. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. మన రూమ్ ఉంది కదా, ఇది వచ్చేసి 3rd ఫ్లోర్, G+3 ఇది. ఇక్కడ నుంచి మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను. చాలా మంచిగా అయితే ఉంటుంది టెంపుల్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉందో. బా దీన్ని అయితే ఇప్పటికీ ఈ రాజులు అయితే ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సిటీ వ్యూ చూడండి. బా ఈ టైంలో డ్రోన్ షాట్ తీయాలే కానీ సూపర్ వస్తుంది. కానీ డ్రోన్ అయితే నైట్ టైం ఒక్కొక్కసారి హ్యాండ్ ఇస్తుంది. అందుకని ఇలా అయితే మీకైతే చూపిస్తున్నాను. అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇది ఎంత మంచిగా ఉందో చూడండి. ఇదే నేషనల్ హైవే సిటీ ఎంట్రన్స్. మనకైతే అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్దాం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇటైతే ఎంట్రన్స్లోనే మనకి ఇలా బొమ్మలు అయితే ఉంటాయి. మనం ఇలా లోపలికి వచ్చాము లేదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని బొమ్మల కొట్లే, అన్ని బొమ్మల కొట్లు అయితే ఉన్నాయి. టెంపుల్ వచ్చేసి 9 o'clock క్లోజ్ అంట. మనం ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇంత దూరం నుంచి వచ్చాం కదా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇటున్న లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలాగే లోపలికైతే ఎంటర్ అవుతాను. నేనైతే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. మహంకాళి అమ్మవారి టెంపుల్. టెంపుల్ లోపలికైతే వచ్చేసా. చాలా మంచిగా అయితే ఉంది. ఎంట్రన్స్లోనే మనకి జై బజరంగబలి అంటే మన హనుమాన్ విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుంది. అమ్మవారి టెంపుల్ రైట్ సైడ్ వచ్చేసి బజరంగబలి టెంపుల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణపతి విగ్రహము. కనిపించేదే మహంకాళి అమ్మవారి టెంపుల్. ఇదంతా టెంపుల్ వ్యూ. ఇక్కడ నైట్ కూడా మనమైతే స్టే చేయొచ్చు. చాలా మంది ఏడే పడుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనమైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్లోనే అటు ఇటు వచ్చేసి సింహ విగ్రహాలు అయితే ఉన్నాయి, సింహం విగ్రహాలు. క్యూలో అయితే ఉన్నాము, ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా అయితే ఉన్నారు. అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. రాజు బ్రో ఎలా ఉంది? ఇటు పక్క కూడా పడుకోవచ్చు కావచ్చు, అంతా ఫ్రీగానే ఉంది. చాలామంది ఇక్కడ లోకల్స్ చాలామంది ఇలా బయట పడుకుంటున్నారు. లొకేషన్ చూస్తే నాకు మన దగ్గరలో ఉన్న కురివి టెంపుల్లో కూడా ఇలాగే టెంపుల్లో కూడా చాలా మంది అయితే పడుకోవడం అయితే జరుగుతుంది. అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా అయితే కంప్లీట్ అయ్యింది. కరెక్ట్ 10 నిమిషాల్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. నేను ఈ మహారాష్ట్రలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే
మేము చాలా టెంపుల్స్ అయితే దర్శనం చేసాం. మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ఎక్కడ చూసినా అమ్మవారి టెంపుల్స్ అన్నీ మనకి గ్రౌండ్ కన్నా టెంపుల్ లోపల గర్భగుడి లోపలికైతే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా మహాకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఇది కూడా మనకి ఫ్లాట్ ఉంది కదా, ఈ ఫ్లాట్కి ఈక్వల్గా మేమైతే నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ అండర్ గ్రౌండ్లో దిగి లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. చాలా మంచిగా అయితే దర్శనం అయ్యింది అమ్మవారి కృప వల్ల. ఈ రోజు నైట్ అయితే మనం వీడే పడుకుంటాం కదా, పడుకొని రేపు మార్నింగే లెగిసి మళ్ళీ మనం వయా నాగ్పూర్ హైవే మీదకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మేము ఇలా దర్శనానికి వచ్చే 10 నిమిషాల ముందే 7ంటికి వచ్చేసి అమ్మవారి పూజ అయితే ఉంటుంది. ఆ పూజ కంప్లీట్ అయిన 10 నిమిషాలకైతే మేము వచ్చాము. ఎందుకంటే నాకు ఎలా గుర్తుందంటే లోపల నేను స్నానం చేస్తానా ఇక్కడ డప్పుల సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆ టయానికంట అమ్మవారి పూజ అంటే రాత్రి పూజ 7ంటికి ఆ పూజ కంప్లీట్ అయింది. మేము కూడా రెడీ అయ్యి డైరెక్ట్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. చాలామంది అయితే ఈడే పడుకుంటున్నారు, చాపలు వేసుకుంటున్నారు చూశారు కదా. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కూడా చాలామంది అయితే ఉన్నారు, లగేజ్ ఇటు కూడా చాలామంది అయితే ఉన్నారు. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమైనా తినాలి. మధ్యాహ్నం తినేసరికి కూడా లేట్ అయ్యింది, ఆల్రెడీ మీరు చూశారు కదా, చాలా లేట్ అయ్యింది. బయటికి వెళ్ళి తినేసి మళ్ళీ మనమైతే పైకి వెళ్దాము రూమ్స్ దగ్గరికి. టెంపుల్ నుంచి బయటకు వచ్చాము, తినడానికి వెళ్తున్నాము. దగ్గరలో మంచి తెలుగు ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఇక్కడ బయట బాక్సుల సౌండ్ వినిపిస్తుంది. టెంపుల్ ముందున్న ఒక హోటల్కి అయితే వచ్చాము. 3 కర్రీలు, ఏది వంకాయ ప్లస్ ఆలుగడ్డ, పప్పు ప్లస్ ఇదే కర్రీనో అర్థం కావట్లే, వైట్ రైస్ ప్లస్ 4 చపాతీలు. దీని కాస్ట్ వచ్చేసేమో 70 రూపీస్. చూడ్డానికైతే మంచిగా ఉంది, నోరు ఊరుతుంది, కానీ రైసే సరిపోదని చెప్పి బాధ అనిపిస్తుంది. మధ్యాహ్నం కూడా కొంచెమే తిన్నాము, ఫ్రూట్స్ అడ్జస్ట్ అయినాము. అసలు బీపచ్చమైన ఆకలేస్తుంది. ఇది 70 రూపీస్ అంటే సర్లే తెమ్మని చెప్పిన, చూసేసరికి గింతే ఉంది. మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పియాల్సి వస్తుంది కావచ్చు. చపాతీనే నేను తిందాం అనుకున్నా, కానీ చపాతీ విత్ రైస్ వస్తుంది 70 రూపీస్ అనగానే నోరు ఊరింది, కానీ బిస్కెట్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫుడ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చపాతీ అయితే మెత్తగా మంచిగా అయితే ఉంది. ఓకే, ఇది బీన్స్ ప్లస్ ఏమో మిల్ మేకరు ఆలు మిక్స్ కర్రీ ఇది. ఓకే, కర్రీ మాత్రం సూపర్ మంచిగా ఉంది. ఓకే, తర్వాత పప్పుతో టేస్ట్ చేద్దాం. ఓకే, మన సైడ్ ఉన్నట్టే ఉంది. ఆలు విత్ వంకాయ. ఓకే, ఇది కూడా సూపర్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అన్నం తింటా, బాగా ఆకలి అవుతుంది. తిన్న తర్వాత మళ్ళీ రూమ్ కాడికి వెళ్తా కదా, అప్పుడు అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా ఉంది, వాళ్ళు తీసిన వీడియో ఎడిటింగ్ వర్క్ అది కూడా చేయాలి. మీరైతే నా వీడియోలో చాలామంది చూస్తున్నారు, కానీ ఫుల్ వీడియో అయితే చూడట్లేదు. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే నేను ఎక్కడున్నా ఏమున్నా ఎక్కడ కూడా ప్లేసెస్ విజిటింగ్ చేస్తాను అనేది మీకైతే అర్థమవుతుంది. ఫుల్ వీడియోకి అయితే చూడండి తప్పకుండా. వీడియో బాగున్నా బాగోలేకపోయినా మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. దాంట్లో నేనేం ఫీల్ అవ్వను. మళ్ళీ నేను తీసే వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉన్నా అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు లగేజ్ తీసుకెళ్తాను, వాటర్ బాటిల్, టవల్ ప్లస్ ప్లగ్ బాక్స్. ఈ టవల్ అంటే నాకు నేను స్నానం చేసాను కదా, మొత్తం నానిపోయింది, ఇది ఆరబెట్టాలి. రాజు బ్రో లాక్ ఓపెన్ చేస్తాడు, మనం ప్రశాంతంగా వెళ్ళి పడుకోవాలి. రాజు బ్రో ఇవాళ ప్రశాంతంగా పడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 వీడియోలు అప్లోడ్ చేసేటివి ఉన్నాయి, అప్లోడ్ చేసేసి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసేది ఉంది, అప్లోడ్ చేసేద్దాము. అప్లోడ్ చేసిన తర్వాత ప్రశాంతంగా అయితే పడుకుందాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. తప్పకుండా మీరు ఎవరైనా చంద్రాపూర్ వస్తే ఈ అమ్మవారి టెంపుల్ అయితే పక్కా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఉడకబోస్తుంది. 2 ఫ్యాన్లు ఆన్ చేద్దాము. ఓకే, 2 ఫ్యాన్లు ఆన్ అయినాయి. చంద్రాపూర్ వస్తే తప్పకుండా ఈ మహంకాళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.